భయ్యా ఫిట్నెస్ లో కెరియర్ ఉందా లేదా అన్న డౌట్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో అంకితం అన్నమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇనీషియల్ గా నేను ఫిట్నెస్ మీద కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు, దాంతో పాటు కంటెంట్ క్రియేషన్ కూడా స్టార్ట్ చేసినప్పుడు మా పేరెంట్స్ కి నా మీద నమ్మకమే లేదు. కానీ ఈ రోజు నా మీద ఉన్న నమ్మకం వాళ్ళకి ఎంతో ఉందన్నమాట. బికాస్ ఆఫ్ టైమ్ ఈస్ ఎవ్రీథింగ్ అని ఎందుకు అంటున్నానో ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తా, వినండి. సరిగ్గా 1 year బ్యాక్ నాకు ముక్కు మొహం తెలియని వ్యక్తి జర్మనీ నుంచి ఒక్క మెసేజ్ చేశారు. ఆ ఒక్క మెసేజే ఇంత దూరం అయితే తీసుకుని వచ్చింది. ఆ మెసేజ్ లో ఏముందంటే, బ్రో మీ ఆన్లైన్ ట్రైనింగ్ లో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఆ రోజు స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇంత దూరం అయితే తీసుకొచ్చింది. ఇప్పటిదాకా ఈయనని నేను వర్చువల్ గానే మాట్లాడతాం గానీ వీడియో కాల్ లో చూడటం గానీ జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈయనని కలిశాను అనమాట. బేసిక్ గా బ్రో జర్మనీలో ఉంటారనమాట. నేను ఇచ్చే ట్రైనింగ్ స్టైల్ ఆయనకి నచ్చడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మన క్యారెక్టర్ బీభత్సంగా నచ్చేసింది. ఈ పర్సన్ ని పర్టికులర్ గా కలవాలి అని చెప్పి మా ఇంటికి అయితే రావడం జరిగింది అనమాట. ఇంటికి అతిథి వస్తే ఎలా ఆతిథ్యం ఇస్తామో అంతకు మించి ఆతిథ్యం అయితే ఇచ్చాం. సరదాగా బీచ్ దాకా కూడా వెళ్ళొచ్చాం. గడిచిన కొన్ని సంవత్సరాల్లో నా ఆన్లైన్ ట్రైనింగ్, వీడియో కాల్ ట్రైనింగ్ కోసం జాయిన్ అయిన నా ఓవర్సీస్ క్లయింట్స్ అందరూ నన్ను పర్సనల్ గా వచ్చి కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఇంటికి ఎస్పెషల్ నేను చెప్పేది, జస్ట్ ఇమాజిన్ నిన్నెవ్వరూ నమ్మనప్పుడు, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మీ పేరెంట్స్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? బేసిక్ గా నేను ఈ వీడియో ద్వారా చెప్పొచ్చేది ఏంటంటే, నిన్ను ఎవ్వరూ ఇనీషియల్ గా నమ్మరు. ఆ ఆరాని క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నీ మీద నీకు ఎప్పుడూ ఉండాలి. నేను ఎప్పుడు మీతో అంటూ ఉంటాను కదా, వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్ అని. ఫర్ ద ఫస్ట్ టైం నా క్లయింట్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ మీద ఏం రాసుందో ఆయన మాటల్లోనే వినండి. I brought this for him because he always believe that my people will goes to next level. That means Telugulo చెప్తున్నా, వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్ కి. థ్యాంక్ యూ సో మచ్.